పట్టేంత నీరు అక్కడ ఉంటుంది. అంటే ఆలోచించండి, ఒక స్విమ్మింగ్ పూల్ కాదు, 10 కాదు, 100 కాదు, ఏకంగా 1200 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ పట్టేంత నీరు. అంత నీరు ఒక్కసారిగా అన్స్టేబుల్ డెబ్రిస్ బ్యారియర్ వెనక నిలబడితే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే చైనా, నేపాల్ అధికారులు రెస్క్యూ టీమ్స్ని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ వాటిని వెనక్కి వచ్చామని చెప్తోంది దానికి. ఎందుకంటే ఆ బ్యారికేడింగ్ తెగిపోతే కనుక ఏ క్షణాన్ని తెగిపోవచ్చు కదా. సో తెగిపోవచ్చు కాబట్టి మీరు రెస్క్యూ ఆపరేషన్స్ ఆపేసండి, ఫస్ట్ ప్రాణాలను కాపాడుకోండి. ఆ ఫ్లో తగ్గిన తర్వాత, లేకపోతే అది కూడా కంటిన్యూ అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చు అని చెప్పి. దీంతో ఇదిగో మీరు చూస్తున్న ఆ సైరన్స్, ఆ వార్నింగ్స్ కూడా అవే. సో ప్రస్తుతం అధికారులు కూడా అలర్ట్ అయ్యి ప్రాంత ప్రజలను ఖాళీ చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్కి కాస్త ఆటంకం ఏర్పడింది. రిమెంబర్, ఒకవేళ అదే కనుక కంటిన్యూ అయితే మనకి ఆ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లడ్ వచ్చినా మనం హ్యాండిల్ చేసుకోగలం, ఎందుకంటే ఆల్రెడీ అలర్ట్ ఉంది కాబట్టి. ఇప్పటికే చైనా వార్నింగ్స్ ఇచ్చింది, లేకపోతే చైనా హెచ్చరికలు జారీ చేస్తుంది, లేకపోతే దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది నేపాల్కి, లేకపోతే వాళ్ళు మేము ఏమైనా అనుకోండి, అంటే ఇలా ఫ్లడ్ వస్తుందని చెప్పుకొచ్చింది. దీంతో నేపాల్ కూడా అలర్ట్ అయ్యింది. సో ఇప్పుడు టిబెట్, నేపాల్, అక్కడి నుంచి నారాయణ నది, ఇన్ఫ్యాక్ట్ మనం గండకి నది అంటూ ఉంటాం. కిందకు వచ్చినప్పుడు యూపీ, బీహార్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ కూడా ఇంపాక్ట్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం, ప్రొటెక్ట్ ఇన్ ద సెన్స్ ఈ ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా వచ్చిన వాటర్ వచ్చినట్టుగా గేట్లను ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. సో దట్ అప్పుడు ఆ ప్రమాద తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ప్రమాదం పూర్తిగా పోతుందని కాదు, ఎందుకంటే ఒక అంచనా ఉంటుంది కదా. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం అంటే, ఫర్ సపోజ్ మన ఇంటి దగ్గర ఒక పెద్ద నదీ ప్రవాహం ఉంది, లేక చిన్న కాలువ ఉంది. దానికి ఆ కాలువ కనెక్షన్ ఎక్కడ? నదితో. ఫర్ సపోజ్ కృష్ణానది గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలో భారీ వర్షం పడుతోంది, లేకపోతే ఎగువన ప్రాంతాల్లో ఇక్కడ భారీ వర్షం పడుతోంది, భారీగా వరద నీరు వస్తుందని చెప్పి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి. ఏం చేస్తారు? ముందుగానే గేట్లు ఎత్తి వాటిని డిశ్చార్జ్ చేసేస్తారు. సో దట్ ఏమవుతుంది, ఆ ఫ్లడ్ వాటర్ వచ్చినట్టు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తెలంగాణ ఆ పని చేస్తుందో, ఆంధ్ర ఏం చేస్తుంది, ఒక ఆల్రెడీ మనకి సిచ్యువేషన్ ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు కూడా గేట్ రిలీజ్ చేస్తారు, గేట్లు ఎత్తేస్తారు, డిశ్చార్జ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ తగ్గుతుంది. అలా కాకుండా కర్ణాటకలో వచ్చిన ప్రవాహాన్ని, లేకపోతే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వచ్చిన ప్రవాహం గురించి మాట్లాడుకుంటే అక్కడ కనుక అంచనా లేకపోతే అప్పుడేం జరుగుతుంది? ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. సో అక్కడి నుంచి చూసుకుంటే, సో అప్పుడు తెలంగాణ కూడా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ తెలంగాణకు వచ్చిన వాటర్ గురించి తెలుసుకోకుండా కనుక ఉంటే, ఐఎమ్ సేయింగ్ ఇన్ సపోజ్, అప్పుడు ఏమవుతుంది, మిగిలిన ప్రాంతాలకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగా మహారాష్ట్ర కావచ్చు, ఐఎమ్ సేయింగ్ జస్ట్ ఫర్ సపోజ్. సో ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి ప్రాంతాల్లో ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఈ అలర్ట్ అనేది ముఖ్యం. ఇప్పుడు అలర్ట్ ఉంది కాబట్టి ముందుగానే గేట్స్ రిలీజ్ చేశారు కాబట్టి మనకు ప్రెషర్ ఉండదు, అంతగా ఉండకపోవచ్చు. సో ఏ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. ఇంకా మహాప్రళయం పొంచి ఉంది వాళ్ళకి. ఇంతవరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోయేది ఇంకొక ఎత్త. ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పటికే చైనా అలర్ట్ చేసింది. ఎందుకంటే ఇంతవరకు జరిగింది అది తెలియకుండా జరిగిందంటే క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అలర్ట్లో ఉంది చైనా. ఇన్ఫ్యాక్ట్ టిబెట్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ చేసే వాళ్ళని వెనక్కి తీసుకొచ్చింది, కాసేపు ఆపేసిన రెస్క్యూ ఆపరేషన్స్ని. ఆ అలర్ట్తో ఇటు నేపాల్ కూడా అలర్ట్ అయ్యింది, రెస్క్యూ ఆపరేషన్స్ని కాస్త హోల్డ్ చేసింది. వెనక్కి వచ్చామని చెప్పి రెస్క్యూ ఆపరేషన్స్ని హోల్డ్ చేసి వెనక్కి పిలిపించేసింది. అండ్ కమింగ్ టు ద బెల్ట్, ఆ బెల్ట్ కిందకు వచ్చినప్పుడు మీరు చూడొచ్చు, రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా దిగువ ప్రాంతాల్లో ఉన్న వారిని ఎగువ ప్రాంతాలకు తరలించేస్తూ ఉంది ఇటు నేపాల్ కూడా. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందుగా మీ ప్రాణాలను కాపాడుకోండి అనే స్థాయిలో పరిస్థితి మారిపోయింది అక్కడ రెస్క్యూ టీమ్స్కి సంబంధించి. నిన్నటి వరకు లేక్ బర్స్ట్ కావచ్చు, కానీ ఈరోజు లేక్ ఓవర్ఫ్లో అయ్యింది. నేపాల్ చైనా బోర్డర్ ప్రాంతంలో ఏర్పడిన బ్యారియర్ లేక్ నీరు అది ఆ బోర్డర్స్ దాటి ప్రవహించడం స్టార్ట్ చేసింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్స్ ఆగిపోయాయి. ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. రెస్క్యూ వర్క్స్ని కూడా ప్రమాద ప్రాంతాల నుంచి వెనక్కి తీసుకెళ్తున్నారు రెస్క్యూ వర్కర్స్ని. ఎందుకంటే వాళ్ళు సర్వైవర్స్ కోసం వెతుకుతూ ఉండగా మళ్ళీ వరద వస్తే కనుక ఇప్పటికే డెబ్రీస్తో నిండిపోయిన లోయలో రెండో ఫ్లడ్ వేవ్ వస్తే రెస్క్యూవర్స్ కూడా విక్టిమ్స్ అవుతారు. కొంతసేపటి తర్వాత అధికారుల పరిస్థితిని అసెస్ చేసి ప్రమాదం మేనేజబుల్గా ఉందని భావించడంతో రెస్క్యూ ఆపరేషన్స్ మళ్ళీ కొద్దిగా స్టార్ట్ చేస్తున్నారు. అంటే ప్రమాదం పూర్తిగా పోయిందని కాదు, కానీ తక్షణం, ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే క్యాటస్ట్రోఫిక్ బ్రీచ్, ప్రమాదం తగ్గిందని అంచనా ఉన్నాయి. ఇదే ప్రస్తుతం కీలకమైన అప్డేట్. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ అర్థం చేసుకోవాలండి. సాధారణంగా ఫ్లడ్ ఎలా వస్తుంది? భారీ వర్షం పడుతుంది, నీటి మట్టం నెమ్మదిగా పెరుగుతుంది, ప్రజలు కొంత వార్నింగ్ ఉంటుంది. కానీ ఫ్లాష్ ఫ్లడ్ అంటే
అది పూర్తిగా కథ వేరు. ఇక్కడ వార్నింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది, ముఖ్యంగా మౌంటైన్స్ టెరైన్స్లో. ఎందుకంటే పర్వతాల మధ్య వ్యాలీ చాలా నేరోగా ఉంటుంది. నీరు ఒక్కసారిగా వస్తే అది స్ప్రెడ్ కాకుండా ఒక నేరో ఛానల్లోకి వేగంగా దూసిపోతుంది. దానికి తోడు రాళ్ళు, మట్టి, చెట్లు, బండరాళ్ళు అన్నీ కలిసి వస్తాయి. అందుకే ఇది కేవలం నీరు కాదు, లిక్విడ్ డిమోలిషన్ మెషిన్. అందుకే ఇలాంటి ఫ్లడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కేవలం ముంచేవి, కొట్టుకుపోతాయి. మరి భారత్ ఎందుకు అలర్ట్ అవుతున్నదిగా మీ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకుంటే మన దగ్గరకు వద్దాం. నేపాల్ సమస్య మాత్రమే కాదు ఇది, ఎందుకంటే హిమాలయాల్లో పుట్టే అనేక నదులు నేపాల్ దాటి భారత్లోకి వస్తాయి. పర్టికులర్ సిస్టమ్ నుంచి మాట్లాడుకుంటే భోటేకోసి నుంచి త్రిశూలి, అక్కడి నుంచి నారాయణ లేకపోతే అక్కడ నేపాల్లో నారాయణి అంటారు, మన దగ్గరేమో గండక్ అంటూ ఉంటారు. నేపాల్లో నారాయణిగా పిలిచే భారత్లోకి వచ్చిన తర్వాత ఈ గంటగా ప్రవహిస్తున్న ఈ నది నేపాల్లో నీటి ప్రవాహం పెరిగిందనుకోండి, డౌన్ స్ట్రీమ్ ఇంపాక్ట్ భారత్లో కనిపిస్తుంది. బీహార్, ఉత్తరప్రదేశ్లో అధికారులు కూడా అందుకే అలర్ట్ అవుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని స్టాండ్ బైలో ఉంచారు. బార్డర్ డిస్ట్రిక్ట్స్లో మానిటరింగ్ పెంచారు. బీహార్లోని కొన్ని జిల్లాలు ఉన్నాయి, కొన్ని సెన్సిటివ్ జిల్లాలు, ఎందుకంటే నేపాల్ నుంచి వచ్చే రివర్స్ ఇప్పటికీ అక్కడ ఫ్లడ్ రిస్క్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అందుకే మరి నేపాల్లో వరద వస్తే బీహార్లో ఎందుకు వస్తుంది అనే డౌట్ వస్తుంది కదా, బేసిక్ క్వశ్చన్ ఇది. మ్యాప్లో చూస్తే కనుక నేపాల్ వేరు, బీహార్ వేరు. మరి అక్కడి వరద ఇక్కడికి ఎలా వస్తుందంటే, రివర్ డజంట్ కేర్ అబౌట్ ఇంటర్నేషనల్ బోర్డర్స్. నదికి పాస్పోర్ట్ చూపించదు కదా, నది పాస్పోర్ట్ చూపించదు కదా, వీసా తీసుకోదు కదా, బార్డర్ దగ్గర ఆగిపోదు కదా. హిమాలయాల నుంచి నీరు కిందకు వస్తుంది, నేపాల్లో ప్రవహిస్తుంది, తర్వాత భారత్లోకి వస్తుంది. అప్ స్ట్రీమ్లో ఏం జరుగుతుందో డౌన్ స్ట్రీమ్లో స్టేట్స్పై కూడా అదే ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఇదే కారణంగా గండక్ సిస్టమ్ను క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు అధికారులు. భారత్లో ప్రస్తుతం ఈ వరద కారణంగా పెద్ద అడ్వర్స్ ఇంపాక్ట్ నమోదైందని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ ఏం చెప్పలేదు, అంటే భారత్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉందని చెప్పి. ఎందుకంటే బీహార్లో భారీ వరద ఖాయమని చెప్పడం తప్పు. ఇది ప్రికాషనరీ అలర్ట్ మాత్రమే అవుతుంది, రిస్క్ మానిటరింగ్ కోసం తప్ప పానిక్ కోసం కాదు ఇది. మరి ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటి, ఇది నేచురల్ డిజాస్టర్ మాత్రమేనా లేక క్లైమేట్ చేంజ్ ప్రభావం ఉందా అంటే, సైంటిస్టులు చెప్పేది హిమాలయాలు వేగంగా వేగంగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాయి. అంటే వార్మింగ్ అవుతూ ఉన్నాయి. వార్నింగ్ ఇస్తున్న ప్రాంతాల్లో ఒకటి, టెంపరేచర్స్ పెరుగుతుంటే గ్లేషియర్స్ డీస్టెబిలైజ్ అవుతూ ఉంటాయి. గ్లేషియర్ మెల్ట్ ప్యాటర్న్స్ మారచ్చు. దాంతో రాక్ ఫాల్, ఐస్ అవలంచ్, ల్యాండ్ స్లైడ్, గ్లేషియర్ లేక్ ఫార్మేషన్ ఇలాంటి హజార్డ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ ఈవెంట్ను క్లైమేట్ చేంజ్ వల్లే జరిగింది అని ఒకే కారణంతో తేల్చేయడం సైంటిఫిక్ ఎవిడెన్స్ కాకపోవచ్చేమో. కాబట్టి వార్మింగ్ హిమాలయాస్లో గ్లేషియర్ రిలేటెడ్ హజార్డ్స్ను మరింత అన్ప్రెడిక్టబుల్గా చేస్తున్నాయనే బార్డర్ కన్సర్న్ మాత్రం ఉంది. సో క్లైమేట్ చేంజ్ ఈ కథలో బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఫ్యాక్టర్. ఇక్కడ మనం GLOF అనేది గుర్తుపెట్టుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటది, గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. GLOF, గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అంటే గ్లేషియర్ మెల్ట్ అవుతుంది, నీరు చేరుతుంది, ఒక లేక్ తయారవుతుంది. ఆ లేక్ను ఐస్, రాక్ ఇలా కొన్ని నేచురల్ అడ్డంకులు అంటూ ఉంటాయి. సో మొత్తంగా చెప్పాలంటే అదే GLOF. నేపాల్ కేసు సిచ్యువేషన్ మరింత కాంప్లెక్స్. ఇక్కడ గ్లేషియర్ కొలాప్స్, ఐస్ రాక్ అవలంచ్, డెబ్రిస్ ఫ్లో, రివర్ బ్లాకేజ్, బ్యారియర్ లేక్ ఓవర్ఫ్లో ఇలా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇంకా రిస్క్ వాళ్ళకి పోయిందా అంటే నో, ఇంకా ఉంది. బట్ డజంట్ మీన్ దట్ పూర్తిగా రిస్క్లో ఉన్నారంటే కాదు. ఎందుకంటే అలర్ట్ ఉంది కాబట్టి ప్రమాదం కొంచెం ఉండొచ్చు గాక. ఈ రాత్రికి రాత్రి వాళ్ళకి ప్రమాదం పొంచి ఉంటుందంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మాకు. ఎందుకంటే ఏ క్షణానైనా కట్టెలు తెంచుకొని ప్రవహించవచ్చు అనే మాట మాట్లాడుకుంటున్న తరుణంలో వాళ్ళకి అలర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. ఫ్లడ్ రావచ్చు, మళ్ళీ ఊర్ల మీద పడవచ్చు, కానీ ప్రజల ప్రాణాలకు మాత్రం ప్రమాదం ఉండకపోవచ్చు అనేది వినిపిస్తున్న మాట. ఎందుకంటే అసెస్ చేసుకుంటూ ఉన్నారు, అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీఓ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. బట్ అక్కడ అలర్ట్స్ ఏ స్థాయిలో అలర్ట్స్, నేను చెప్తున్న మాట కాదు, వాళ్ళే అక్కడ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు, సైరన్ మోత మోగిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ విజువల్ని చూద్దాం. बाढी आएको सूचना आएको छ, माथि भाग्नुहोस्। रसोबाट बाढी आएको सूचना प्राप्त